హలో స్టూడెంట్స్, ఈ వీడియో లెక్చర్లో మనం ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్లో టెస్టింగ్ పైన మనం చాలా కాన్సెప్ట్స్ చేస్తున్నాం. లార్జ్ శాంపుల్ టెస్ట్, స్మాల్ శాంపుల్ టెస్ట్ల పైన ఈ వీడియో లెక్చర్ స్పెసిఫిక్గా ఒక ప్రాబ్లం ఇస్తే ఆ ప్రాబ్లంకి సూటబుల్ టెస్ట్ ఏది అని ఎలా ఐడెంటిఫై చేయాలి. నేనేం ప్రాబ్లం సాల్వ్ చేయను, జస్ట్ టెస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్తాను. ఆ టెస్ట్ల పైన కంప్లీట్ ఐడియా, ఆ టెస్ట్ ప్రొసీజరు, ఆ టెస్ట్ ఎలా అప్లై చేయాలి, వాటిపైన ప్రాబ్లమ్స్ మన ఛానల్లో ఉన్నాయి. నేను జస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలి ఒక ప్రాబ్లంకి సూటబుల్ టెస్ట్, ఎస్పెషలీ లార్జ్ శాంపుల్స్ గురించి చెప్తాను ఈ వీడియో లెక్చర్లో. నెక్స్ట్ వీడియో లెక్చర్లో స్మాల్ శాంపుల్స్ గురించి చెప్తాను. సో కొన్ని ప్రీవియస్ జేఎన్టీయూ ఎక్స్టర్నల్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని ఆ క్వశ్చన్ పేపర్స్లో క్వశ్చన్ చూసి ఏ టెస్ట్ అప్లై చేయాలి. అంటే లార్జ్ శాంపుల్ టెస్ట్లు అంటే మీకు 4 ఉంటాయి. ఏవి ఉంటాయి? సింగిల్ మీన్ టెస్ట్, డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ టెస్ట్, సింగిల్ ప్రపోర్షన్, డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ అని. ఆ 4గిట్లో ఏ టెస్ట్ అప్లై చేయాలి, ప్లస్ వాటికి 1 టైలా 2 టైలా, ఈ డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది. అది కూడా నేను చాలా క్లియర్గా చెప్తాను. ప్రాబ్లం కంప్లీట్ సాల్వ్ చేయను, టెస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్తాను. ఆ టెస్ట్కి సంబంధించిన H0, H1 టెస్ట్ స్టాటిస్టిక్ మీకు తెలుసు. ఆ వీడియోస్ అన్ని మన ఛానల్లో ఉన్నాయి. ఓకేనా? లెట్ ఇస్ మూవ్ టు ద క్వశ్చన్ పేపర్. సో ఈ క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే మనకు లేటెస్ట్ క్వశ్చన్ పేపర్, రీసెంట్గా వచ్చినటువంటి ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ క్వశ్చన్ పేపర్ ఇది. దీంట్లో మనకు నేను ఎస్ఏ టైప్ క్వశ్చన్ దగ్గరికి వెళ్తున్నాను. టెస్టింగ్ ఎక్కడ ఉంది అనేది సెకండ్ యూనిట్లో ఉంటుంది ఈ క్వశ్చన్ పేపర్లో. చూడండి. సో లార్జ్ శాంపుల్ టెస్ట్, ఇది కంప్లీట్ లార్జ్ శాంపుల్. సో ఇక్కడ ఏంటంటే an ambulance service claims that it takes an average less than 10 minutes to reach its destination. An ambulance serviceman saying ఎక్కడి నుంచి అయినా సరే కాల్ వస్తే 10 minutesలో మేము చేరుతామని చెప్తున్నాడు. ఏ శాంపుల్ ఆఫ్ 36 కాల్స్, దీన్ని బట్టి మీరు ఇది లార్జ్ శాంపుల్ అని చెప్పొచ్చు. అంటే గ్రేటర్ దాన్ 30, N36 విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 30 లార్జ్ శాంపుల్. లార్జ్ శాంపుల్ అంటే మళ్ళీ 4 టెస్ట్లు ఉంటాయి. ఆ 4గిట్లో దేనికి ఎందుకు వస్తుందో చూద్దాం. హ్యాస్ మీన్ ఆఫ్ 11 minutes అండ్ వేరియన్స్ ఆఫ్ 16 minutes. టెస్ట్ ద క్లైమేట్ 0.05 లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. అంటే ఈ క్వశ్చన్లో N గ్రేటర్ దాన్ 30 లార్జ్ శాంపుల్. ఒక శాంపులే తీసుకున్నాడు. ఒక్క శాంపుల్ తీసుకొని ఆ శాంపుల్ యొక్క మీన్ వేరియన్స్ ఇచ్చాడు. ఇలా 1 శాంపుల్ మీను వేరియన్స్ కానీ క్వశ్చన్లో మీరు చూసినట్లయితే అది సింగిల్ మీన్ టెస్ట్. సింగిల్ మీన్ టెస్ట్, జెడ్ టెస్ట్లో సింగిల్ మీన్ టెస్ట్. దీనికి H0 ఏమవుతుందంటే క్లైమ్ మ్యూ 10 minutes. H1 దగ్గర అక్కడ గ్రేటర్ దాన్ లెస్ దాన్ అనేసి ఏమన్నా క్వశ్చన్లో ఉందా, మోరు ఫ్యూయర్ అని అలాంటి వర్డ్స్ కానీ ఏదైనా ఉండి టెస్ట్ చేయమని చెప్పుంటే మీరు H1 లెస్ దాన్ గ్రేటర్ దాన్ తీసుకోవాలి. లేదా డైరెక్ట్గా నాట్ ఈక్వల్ టు 10 అని చెప్తారు. 2 టైల్ టెస్ట్. సో ఫ్యూయర్, లెస్, మోర్, గ్రేటర్, లెస్సర్ ఇలాంటి వర్డ్స్ 1 టైల్ రిప్రజెంట్ చేస్తాయి. అటువంటివి ఏమి లేవు అంటే నాట్ ఈక్వల్ టు పెట్టి 2 టైల్ టెస్ట్ చేసేయాలి. ఓకేనా? ఆల్ఫా ఇచ్చాడు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకు ఆల్ఫా ఎంత ఇచ్చాడంటే 5%. ఇంకా టెస్ట్ స్టాటిస్టిక్ రాసేయడమే. టెస్ట్ స్టాటిస్టిక్ మీకు తెలుసు, Z ఈక్వల్ టు X బార్ మైనస్ మ్యూ బై S బై √n అని. సో ఇక్కడ X బార్ ఇచ్చేస్తున్నాడు. X బార్ వచ్చేసి 11 minutes. ఈ శాంపుల్ మీన్ అంటాం, అది 11 minutes. ఇది వచ్చి మ్యూ వచ్చి 10 minutes. వేరియన్స్ ఇచ్చాడు, అది గుర్తుపెట్టుకోవాలి. సిగ్మా స్క్వేర్ ఇచ్చాడు, సిగ్మా బై √n. సిగ్మా స్క్వేర్ ఇచ్చాడు ఎంత, 16. సిగ్మా వచ్చి √16 అంటే 4. ఓకేనా? సబ్స్టిట్యూట్ చేయడం, ఇంకా టేబుల్ వాల్యూ చూడడం, అవన్నీ మీకు ఓకే. నేను ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేదు, అది ఫస్టే చెప్పాను. ఇది ఏ టెస్ట్ చెప్పండి ఇప్పుడు? జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్. ఒక శాంపుల్, ఒక మీన్ ఉంది, ఒక వేరియన్స్, ఒక శాంపుల్ పైన టెస్ట్, మీన్ పైన టెస్ట్ చేస్తున్నాడు క్లియర్గా. ఓకే, బి పెట్టుకోద్దాం. ద మీన్ లైఫ్ ఆఫ్ శాంపుల్ ఆఫ్ 10 electric bulbs was found to be 1456 hours with SD of 423 hours. A second sample of 17 bulbs chosen from a different batch shown to be mean life of 1280 hours, SD of 398 hours. Is there any significant difference between means? చూడండి, క్వశ్చన్లో డిఫరెన్స్ బిట్వీన్ మీన్స్ అని ఇచ్చేసాడు. సో డిఫరెన్స్ బిట్వీన్ మీన్స్ టెస్ట్ అప్లై చేయాలి. క్వశ్చన్ డైరెక్ట్ ఇక్కడ. సో దీని గురించి మనం టెస్ట్ ఐడెంటిఫై చేయాలనేది మనం చెప్పుకోని అవసరం లేదు. డిఫరెన్స్ బిట్వీన్ మీన్స్ అనేసి అర్థమైపోయింది. నెక్స్ట్ ఇది లేదా ఇంకొక క్వశ్చన్ ఇస్తారు కదా, ఇక్కడ ఇది చూడండి. A manufacturer claimed that at least 95% of equipment in which supplied to a factory
కన్ఫర్మ్ ద స్పెసిఫికేషన్. 95% కన్ఫర్మ్ అవుతాయంట. An examination of sample of 200 pieces of equipment revealed that 18 were quality. Test the claim at 5% level. సో ఈ క్వశ్చన్ మీరు చూస్తే ఒక శాంపుల్ ఉంది, ఒక శాంపుల్ తీసుకొని టెస్ట్ చేస్తున్నాడు. ఎంత? 200 పీసెస్, అది గ్రేటర్ దాన్ 30, లార్జ్ శాంపుల్. 1 శాంపుల్ ఉంది, ఒకే ఒక శాంపుల్. ఎక్కడైనా మీను వేరియన్స్ గురించి మాట్లాడుతున్నాడా? లేదు, మీను వేరియన్స్ అనే మాటే లేదు. 1 శాంపుల్ విత్ నో మీన్ అండ్ నో ఎస్డి. మీన్ గురించి కానీ ఎస్డి గురించి కానీ లేకపోతే, ఒక శాంపుల్ ఉండి నో మీన్ నో ఎస్డి అయితే ఇది ఏం టెస్ట్ అవుతుందంటే, మీకు ఏం టెస్ట్ కిందకు వస్తుందంటే సింగిల్ ప్రపోర్షన్ టెస్ట్ వస్తుంది. సింగిల్ ప్రపోర్షన్ టెస్ట్ అంటే క్యాపిటల్ పి ఏం తీసుకుంటారంటే, ఇక్కడ క్యాపిటల్ పి ఈక్వల్ టు ఎన్ని ఐడెంటిఫై కన్ఫర్మ్ అవుతున్నాయి స్పెసిఫికేషన్ 0.95. H1 మనకేం లేదు కాబట్టి నాట్ ఈక్వల్ టు తీసుకొని చేయాలి. 2 టైల్ చేయాలి, దీనికి 2 టైల్ టెస్ట్ చేయాలి. ఓకేనా? మీ ఇంకా టెస్ట్ స్టాటిస్టిక్ తెలుసు, స్మాల్ p మైనస్ క్యాపిటల్ P బై రూట్ ఆఫ్ PQ/N ఫార్ములా. సింగిల్ ప్రపోర్షన్ టెస్ట్ చూడొచ్చు మన ఛానల్లో, క్లియర్గా ఉంది ఎక్స్ప్లెనేషన్. సో మీను ఎస్డి లేకుండా ఒక శాంపుల్ ఉంటే సింగిల్ ప్రపోర్షన్, ఒక శాంపుల్ ఉండి మీన్ గురించి ఎస్డి గురించి మాట్లాడుతున్నాం అంటే సింగిల్ మీన్. నెక్స్ట్ ప్రాబ్లం. In 2 large populations, there are 30% and 25% respectively of fair-haired people. In this, difference is likely to be hidden. A sample of 1200 and 900 respectively from the 2 populations. అంటే ఈ క్వశ్చన్ మీరు చదివినట్లయితే ఈ క్వశ్చన్లో 2 శాంపుల్స్ ఉన్నాయి, అవునా? ఎన్ని శాంపుల్స్ తీసుకున్నాడు? 1200, 900. ఫెయిర్ హెయిర్డ్ పీపుల్ మధ్య డిఫరెన్స్ గురించి చెక్ చేస్తున్నాడు. ఓకే, 1200, 900 తప్ప 2 మీన్లు కానీ 2 ఎస్డీలు కానీ ఉన్నాయా? అలా ఉంటే డిఫరెన్స్ బిట్వీన్ మీన్ లేవు. నో మీన్ నో ఎస్డి. సో డిఫరెన్స్ బిట్వీన్ ప్రపోర్షన్ 4వ టెస్ట్, లార్జ్ శాంపుల్ టెస్ట్లో. ప్లస్ ఇక్కడ 30% ఏంటి సార్ అంటే క్యాపిటల్ P1, 25% ఏంటంటే క్యాపిటల్ P2. అంటే ఫార్ములా ఏమవుతుందంటే P1 మైనస్ P2 బై రూట్ ఆఫ్ P1 Q1 బై N1 ప్లస్ P2 Q2 బై N2. అది ఫార్ములా జెడ్ టెస్ట్ స్టాటిస్టిక్. H0 డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్కి P1 ఈక్వల్ టు P2 గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ పేపర్కి వచ్చినట్లయితే, a random sample of 500 apples was taken from a large consequent. 60 were found to be bad. Obtain 98% confidence limits for the percentage of bad apples in the consequent. ఇది యాక్చువల్గా చాలా సింపుల్ ప్రాబ్లము. దీన్ని మనకు ఎస్ఐ టైప్గా ఇచ్చాడు. ఇది టెస్టే కాదు, ఇది టెస్టింగ్ క్వశ్చనే కాదు. జస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే కాన్ఫిడెన్స్ లిమిట్స్ కనుక్కోవాలి. దీంట్లో మీను వేరియన్స్ ఏం లేదు, ప్లస్ ఒక శాంపుల్ ఇచ్చాడు. సో సింగిల్ ప్రపోర్షన్కి కాన్ఫిడెన్స్ లిమిట్స్ ఫార్ములా ఏంటంటే స్మాల్ p ప్లస్ ఆర్ మైనస్ 3 రూట్ PQ/N. N 500 మీకు తెలుసు. ఇక్కడ స్మాల్ p ఏమవుతుందంటే ప్రపోర్షన్ ఆఫ్ బ్యాడ్ యాపిల్స్ అంటే 65/500 చేశారంటే మీకు వాల్యూ వస్తుంది. స్మాల్ q వచ్చి 1 మైనస్ స్మాల్ p, అంతే. టెస్ట్ ఏం లేదు దీనికి. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వచ్చినట్లయితే, అమాంగ్ ద ఐటమ్స్ ప్రొడ్యూస్డ్ బై ఎ ఫ్యాక్టరీ out of 800, 65 were defective. In another sample, out of 300, 40 were defective. సో 2 శాంపుల్స్ ఉన్నాయి, ఎక్కడ మీన్ ఎస్డీ లేవు. అక్కడే మనకి ఇది డిఫరెన్స్ బిట్వీన్ ప్రపోర్షన్ అని తెలిసిపోతుంది. బట్ క్వశ్చన్లోనే పాయింట్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 ప్రపోర్షన్స్ అట్ 1% లెవెల్ అన్నాడు. అంటే 4th టెస్ట్. ఇలా మనకు ఒక క్వశ్చన్ కంపల్సరీ డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది, 1 or 2 క్వశ్చన్స్ ఇండైరెక్ట్ ఉంటాయి. ఈ పేపర్లో చూడండి, ఈ ప్రాబ్లంకి 10 మార్క్స్, ఈ ప్రాబ్లంకి 10 మార్క్స్ ఇచ్చేసాడు. ఇంతకుముందు మనం 2021 పేపర్ చూసినట్లయితే ఏబీ బిట్స్ ఇచ్చాడు, కాబట్టి 4 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం. ఇలా ఈజీగా టెస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేయాలో నేను వీడియో చేస్తున్నాను చూడండి. నేను ఇప్పుడు ఏం చెప్పానో ఇలా క్వశ్చన్స్ కాకుండా, క్వశ్చన్ చూపించకుండా ర్యాండమ్గా సింగిల్ మీన్ అంటే ఒక శాంపుల్ ఉండాలి, నో మీన్ ఎస్డి ఉండాలి. డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ అంటే 2 శాంపుల్స్, సింగిల్ మీన్ అంటే ఒక శాంపుల్ మీన్ ఎస్డి ఉండాలి. డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ అంటే 2 శాంపుల్స్ మీన్ ఎస్డి, సింగిల్ ప్రపోర్షన్. ఒక శాంపుల్ నో మీన్ నో ఎస్డి. డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ 2 శాంపుల్స్ నో మీన్ నో ఎస్డి. ఇలా నేను ఇంకా క్లియర్గా చెప్పున్నాను. ఒక 7 minutes వీడియో ఉంది, అది కూడా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా?